ఎన్టీఆర్ తాజాగా తన గొప్పతనాన్ని మంచి మనసును చాటుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల వరదల వల్ల అతలకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ 50 లక్షల చొప్పున కోటి విరాళాన్ని ప్రకటించారు. అశ్వని దత్ ఐ టీం మాత్రం కేవలం ఏపీ ప్రభుత్వానికి మాత్రమే ఆర్థిక విరాళాన్ని ప్రకటించారు. తారక్ మాత్రం రెండు ప్రభుత్వాలకు సమానంగా ఆర్థిక సాయం అందించారు. రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం వరుణుడి దెబ్బకు అతలాకుతలం అవుతున్నాయి. వరదల ధాటికి ఊర్లన్నీ నీట మునిగాయి. ఇంట్లోకి నీరు వచ్చి చేరింది. వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతో మందికి నిద్ర ఆహారం కరువయ్యాయి. ప్రభుత్వం నిరాధికంగా సహాయక చర్యలు అందిస్తూనే ఉంది. ఈ వరదల వల్ల ఏపీలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలు ఎక్కువగా నష్టపోయాయి. ఇక ఈ వరదల ప్రభావం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది. అందుకోసం టాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు ముందుకు వచ్చి ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు 50 లక్షల చొప్పున ఎన్టీఆర్ కోటి విరాళాన్ని ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను అని ట్వీట్ వేశాడు. ఇక అశ్విన్ దత్ కల్కి టీం నుంచి రేపటి కోసం అంటూ ఏపీ ప్రభుత్వానికి మాత్రమే 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఐ టీం కు ఈ వారం వచ్చే కలెక్షన్లలో 20% షేర్ ని ప్రభుత్వానికి ఇస్తామన్నట్టుగా ప్రకటించారు. విశ్వక్సేన్ తెలంగాణ, ఏపీ ప్రభుత్వానికి 5 లక్షల చొప్పున విరాళాన్ని ఇచ్చాడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే నిర్విరామంగా వరద బాధితుల్ని పరామర్శిస్తూనే ఉన్నారు. వారి కోసం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందరికీ ఆహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు.